ఏదైతే కాళేశ్వరం ఇష్యూలో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతికి సంబంధించి ఇందిరా పార్క్లో మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు నేను ఆ మహాధరణ ఉన్న కార్యక్రమంలో ఉన్న జన సమీకరణ అయితే చాలా పెద్ద ఎత్తున జరిగిందని చెప్పుకోవచ్చు. జాగృతికి సంబంధించి కవిత ఏదైతే ఇటీవల ఈ కుటుంబ కలహాల మధ్యలో జాగృతి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా నిర్వహిస్తున్న కార్యక్రమంతో తెలంగాణ జాగృతి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. సో జన సమీకరణ కూడా చాలా పెద్ద ఎత్తున ఇటు జిల్లాల నుంచి కానీ ఇటు హైదరాబాద్ నలుమూల నుంచి కూడా భారీ ఎత్తున జన సమీకరణ అయితే చేపట్టడం జరిగింది. మరో పక్కన ఎక్కడ కూడా తెలంగాణ జాగృతికి సంబంధించిన జెండాలు కానీ బ్యానర్లు కానీ కనిపిస్తున్నాయి తప్ప బీఆర్ఎస్ సంబంధించి జెండా కానీ లేకపోతే పింక్ కండువాలు కానీ పింక్ జెండా ఎక్కడ కనిపించకుండా తెలంగాణ జాగృతి చాలా జాగ్రత్త పడిందని చెప్పుకోవచ్చు. మరో పక్కన జాగృతి నాయకుల్ని అడిగితే కొందరు ఆఫ్ ద రికార్డులో బీఆర్ఎస్ ఎవరు రాలేదంటే బీఆర్ఎస్ నాయకులకి పార్టీ అధిష్టానం పార్టీ లీడర్లు కొందరు పార్టీకి సంబంధించి మీటింగ్ పోవద్దని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కొందరు జాగృతి నాయకులు కూడా మనతో ఆఫ్ ద రికార్డు మాట్లాడడం జరిగింది. మరో పక్కన కవిత కూడా ఇప్పటికే ఒకసారి మాట్లాడి కేసీఆర్కు నోటీసులు ఇస్తే అది కేసీఆర్ ఒకరికే ఇచ్చినట్టు కాదు తెలంగాణకు మొత్తం ఇచ్చినట్టు, ఎందుకు కాళేశ్వరం సంబంధించి నోటీసులు ఇచ్చారు కవిత ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఎందుకు గత 10 ఏళ్లలో తెలంగాణను నెంబర్ 1 స్టేట్ చేసినందుకు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడిన పరిస్థితి చూసాం. మరో పక్కన మీటింగ్ ఎండ్ అయ్యే టైంలో కూడా మరొకసారి కవిత స్పీచ్ ఉంటుందని చెప్పేసి మనకు నిర్వాహకులు చెప్పిన పరిస్థితి. మరో పక్కన జన సమీకరణకు సంబంధించి చూస్తే మాత్రం జాగృతి మాత్రం చాలా సక్సెస్ఫుల్ అయిందని చెప్పొచ్చు. మరో పక్కన ఇక్కడ నుంచి చూస్తే ఎక్కడి వరకు మన మీటింగ్ ఎండ్ అయ్యే వరకు దాదాపు కిలోమీటర్ పొడవునా ఎక్కడ చూసినా తెలంగాణ జాగృతి సంబంధించి జనాలు అయితే సమూహాలు అయితే కనబడుతున్న పరిస్థితి. మరో పక్కన కవిత స్పీచ్లో కూడా మళ్ళీ ఆ స్పీచ్ ఎండే టైంలో కూడా సంబంధించి మళ్ళీ ఫర్దర్ కార్యాచరణలో ఉంటుందా, ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ సంబంధించి కేసీఆర్ ఈ నెల 6వ తారీఖు హాజరు కావాల్సి ఉండే బట్ 11వ తారీఖు వస్తా అని చెప్పేసి కమిషన్ని అడగా కమిషన్ కూడా ఓకే అని చెప్పేసింది. మరో పక్కన కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఎలా స్పందన ఎలాంటి సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా హరీష్ రావు కానీ అటు కేసీఆర్ కానీ ఇప్పటికే ఫామ్ హౌస్ లో పలు దఫాలు మీటింగ్లు పెట్టుకొని చర్చించడం జరిగింది. మరో పక్కన హరీష్ రావు తర్వాత మొదటగా ఈటెల రాజేందర్, తర్వాత హరీష్ రావు, తర్వాత చివరిగా కేసీఆర్ హాజరవుతారని చెప్పేసి ఇప్పటికే మనకు తెలుస్తున్న పరిస్థితి. మరో పక్కన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మాత్రం ఈ జరిగిన కమిషన్ కవిత ఒకటి స్పష్టంగా అయితే చెప్పదలుచుకుంది. అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కేటీఆర్ కానీ డాడీకి కష్టం వస్తే నేనే ఉన్నానని చెప్పేసి తను ప్రూవ్ చేసుకోవడానికి ఈ మీటింగ్ ని ఒక వేదికగా అంశంగా మాత్రం ఖచ్చితంగా మలుచుకుందని చెప్పుకోవచ్చు. ఇది ఆ విషయంలో కవిత సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. యాక్టివ్ చేశారు కాబట్టి పక్కన బీఆర్ఎస్ లీడర్లు వస్తే ఎంతో కొంత స్పీచ్లు కొంచెం బాగుండేటి అని చెప్పేసి ఆ జాగృతి నాయకులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి. జాగృతి నాయకులు మాత్రం ఇప్పుడిప్పుడే చాలా వరకు కమిటీలు కూడా వేస్తున్న పరిస్థితి. మరో పక్కన కవిత కూడా డిసైడ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించి సమాంతరంగా జాగృతిని డెవలప్ చేసే అంశంలో కవిత కూడా చాలా సీరియస్ గా ఉందని చెప్పేసి మరో పక్కన కవిత కూడా ఇప్పటికే జాగృతికి సంబంధించిన అనుబంధ సంఘాల కమిటీలు అన్ని వేస్తుంది. దానికి సంబంధించి మన సింగరేణి కమిటీ కావచ్చు, పక్కన ఇట్లా చూస్తుంటే జాగృతికి సంబంధించిన అన్ని కమిటీలని యాక్టివ్ చేస్తూ బీఆర్ఎస్ కు సమాంతరంగా నేను కూడా ఒక ఆర్గనైజేషన్ చేస్తున్నానని చెప్పేసి ఆ కేసీఆర్ కూడా ఒక సమాచారం ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. ఓవరాల్ గా జాగృతికి సంబంధించిన ఈ ధర్నా మాత్రం జన సమీకరణ చూస్తుంటే మాత్రం సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు.